తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి, తలలుంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేసుకున్నాము. నీ కుమారుడు అమూల్యమైన వాడు, అమూల్యమైన మీ మాటలు మాకు అందించి మీ కృప మా మీద సమృద్ధిగా అనుగ్రహించమని, మమ్మల్ని బలపరచమని, నిలబడిన వాడు నిష్ప్రయోజకుడిన దాసుడను వట్టివాడిని కనికరించి మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు, నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెంటిలోని రెండవ ఆదివారంలోనికి ప్రభు మనలను తీసుకుని వచ్చాడు. మనం చదువుకున్న ఈ యొక్క పత్రిక లేఖన భాగంలో క్రీస్తు అమూల్యమైన వాడని, యేసు ప్రభు యొక్క అమూల్యతను గురించి పేతురు భక్తకోటికి ఈ మాటలు వ్రాశాడు. అమూల్యము అమూల్యమనే మాట 7 సార్లు భక్తుడు పేతురు ఈ మాటలు రాశాడు. మొదటి అధ్యాయములో అమూల్యమైన రక్తం అని చెప్తూ, 2వ అధ్యాయము 7వ వచనములో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, అమూల్యమైన వాడు. ఎందుకు యేసు ప్రభు అమూల్యమైన వాడనంటే, మనం కొనలేని, ధర పెట్టలేని రక్షణ మనకిచ్చాడు. అందుకే యేసు ప్రభు వారు అమూల్యమైన వాడు. ఆయనను ధర పెట్టి కొనలేం, విలువ పెట్టి మనం కొనలేం. అలాంటి రక్షణ మనకు యేసు ప్రభు వారు ఉచితముగా ఇచ్చారు. అందుకే ఆయన అమూల్యమైన వాడు. ఈ ప్రపంచంలో ఇలాంటి అమూల్యమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు తప్ప మరొక వ్యక్తి గ్రంథములో కానీ చరిత్రలో కానీ ఎంత అమూల్యమైన వాడు మనకు కనపడడు. పేతురు భక్తకోటికి ఉత్తరం రాస్తూ, వారు ప్రభును బట్టి కష్టాలు, హింసలు, బాధలు, అవమానాలు, ఇలాంటి పరిస్థితులలో పేతురు వారిని ధైర్యపరుస్తూ, వారిని ప్రోత్సహిస్తూ అద్భుతమైన మాటలు వివరించాడు. మనకు కష్టాలు, హింసలు, బాధలు సహజం. అలాంటి సమయంలో ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలనంటే క్రీస్తును బట్టి. ఎందుకంటే మనం విశ్వసించే మనకైన అమూల్యమైన వాడు క్రీస్తును బట్టి మీరు ధైర్యంగా ఉండాలి అని ఈ పత్రిక సారాంశం. శ్రమలు తాత్కాలికం, శ్రమలు తాత్కాలికం, మహిమ శాశ్వతం. ఏ గ్రంథంలో చూడండి, యోబు ఎంతో శ్రమ పడ్డాడు, కేవలం 2 years మాత్రమే. కానీ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ చూసారా, ఎంతగా రెండింతలుగా యోబును దేవుడు ఆశీర్వదించాడు. శ్రమలు క్రైస్తవ జీవితంలో అది తాత్కాలికం. అది అవమానమైన, నిందైన, హింసైన, కష్టమైన, ఉపద్రవమైన ఏదైనప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో ఏది సంభవించినా అది తాత్కాలికం. మహిమ శాశ్వతమని ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దైవజనుడు తెలియచేశాడు. శ్రమల్లో ప్రభును మనము ఉదాహరణగా తీసుకోవాలని చెప్తున్నాడు. మన కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, హింసలు ఉన్నాయా,
అలాంటి పరిస్థితులలో మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలనంటే క్రీస్తు ప్రభును మనం ఎగ్జాంపుల్గా పెట్టుకున్నప్పుడు, ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, క్రీస్తు శ్రమల ముందు మన శ్రమలు ఎన్నదగినగా కావుగా మనకు కనపడతాయి. అయ్యో అనవసరంగా క్రీస్తు శ్రమలను పెట్టుకుని నా శ్రమలు పెట్టుకుంటే అయ్యో ఒట్టిట్టే నా శ్రమలన్నీ ఈ తాత్కాలికమే, పెద్ద శ్రమ కాదు అని మనకు అర్థమవుతుంది క్రీస్తు యొక్క శ్రమలు ధ్యానించినప్పుడు. ఇలాంటి కష్టాలలో ఈ పత్రికలో పరిశుద్ధత అనేది 2 సార్లు రాశాడు. పరిశుద్ధతలో మనం కొనసాగాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు పరిశుద్ధతను దాటి రాకూడదు. శ్రమలు వచ్చాయి కాబట్టి పరిశుద్ధతలో లోపం ఉండకూడదు. ఎందుకంటే ప్రభు మనకి ఇవ్వబడిన ఆజ్ఞ, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలి, దైవాజ్ఞ. దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ఏ విధంగా కష్టాలలో ధైర్యంగా ఉండాలో ఈ పత్రిక చాలా చక్కగా స్పష్టంగా మనకు వ్రాస్తున్నటువంటి పత్రిక. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన అమూల్యమైన వాడు అని చెప్తున్నాడు. నిజమే. షలోమతిని అడిగారు, నీ ప్రియుని విశేషమేమి అన్నప్పుడు, నా ప్రియుడు 10,000 మంది పురుషులలో ఆయనను గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషులలో ఆయన మహాగణుడని పరమగీతం 5వ అధ్యాయములో ఆ ప్రియుని యొక్క విశిష్టత షలోమతి తెలియచేసింది. యూదుల యొక్క సంఖ్య ప్రకారము హీబ్రూ ఆ పదాలు లాస్ట్ 10, అంతకనే 10 ఉండవు. అందుకనే దావీదుకు 10,000 కొలది, కానీ లాస్ట్ సంఖ్య 10. దాన్ని ఎంతనే పెట్టుకోవచ్చు, లక్షలు కూడా మనం పెట్టుకోవచ్చు లాస్ట్. అందుకే 1000 కొలది, 10,000 కొలది. యూదుల యొక్క సంఖ్య అలా ఉంటుంది. అలాంటి ప్రియ ప్రభు మన ప్రభు, ఆయన శ్రేష్టమైన వాడు. ఆయనను ఎక్కడున్నప్పుడు కూడా ఆ ప్రియుని మనం గుర్తింపవచ్చు. ఎందుకు యేసు ప్రభువారు అంత అమూల్యమైన వాడనంటే, ఆయనది అమూల్యమైన జన్మ, ఆయన పరిశుద్ధాత్మ జన్మ, ఆయన కన్యకు పుట్టినటువంటి జన్మ. అందుకే ఆయన అమూల్యమైన జననం. రెండవది, ఆయనది అమూల్యమైన జీవితం. 33.5 సంవత్సరాలు పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. ఆయన నోటిలో కపటం లేదు, ఆయన జీవితంలో దోషం లేదు. ఆయన అమూల్యమైన జీవితం 33.5 సంవత్సరాలు ఒక మానవుడు ఎలా జీవించాలో చక్కని జీవితాన్ని చూపించాడు. అమూల్యమైనటువంటి మన ప్రభునటువంటి యేసు ప్రభు, ఆయనది అమూల్యమైన బోధలో ఆయన ప్రేమను గురించి చెప్పాడు. ఒకరినొకడు ఎలా క్షమించుకోవాలో క్షమించుటలో ఉన్నటువంటి ఆ దీవెనల గురించి వ్రాశాడు. ఆయన ఎలాగ వినయముగా దేవుని బిడ్డలు ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వినయం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక మాట మీకు చెప్తానండి. మత్తయి సువార్తికుడు యేసు ప్రభుని ఎలా చిత్రీకరించాడనంటే, ఆయన రారాజు. ఆయన రారాజు కాబట్టి జ్ఞానులు ఏం చేశారు, శిశువు ఎదుట సాగిలపడి పూజించి నమస్కారం చేశారు. ఆయన రారాజు, ఆయన శిశువుగా ఉన్నాడు. కానీ జ్ఞానుల దృష్టికి, నేషన్స్ దృష్టికి యేసు ప్రభు వారు ఎలా ఉన్నారండి, రారాజుగా ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళతానండి. రాజు ఎప్పుడు కూడా వంగకూడదండి. రాజు వంగకూడదు. కానీ ఆ రారాజు ఆయన మేడగదిలో వంగి ఎంత వినయము. ఈ లెంటిన్ సీజన్ మనకేం నేర్పిస్తుంది? ఒకవేళ ఇంకా రాజుగానే ఉన్నావా, రారాజుగా నువ్వు అనుకుంటున్నావా? అలాంటి గొప్ప రారాజు ఆయన వంగకూడదు. ఏ రాజు కూడా వంగకూడదు. ఆయన నీ కొరకు నా కొరకు వంగిపోయాడు. ఆయన జీవితం ఎంత అమూల్యమైన జీవితం, ఆయన జీవితం ఎంత గొప్ప జీవితమో కదా. యేసు ప్రభు యొక్క బోధలు అమూల్యం. ఆయన అమూల్యమైన శిలువ, మన పాపముల కొరకు శిలువపై రక్తం కార్చాడు.
పాపాలు మనవి, సిలువ ఆయనది. పాపం చేసింది మనం, రక్తం కార్చింది ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయనది అమూల్యమైన సిలువ, ఆయనది అమూల్యమైన రక్తం. పాత నిబంధన గ్రంథములో జంతువుల ద్వారా ఆ బలిచ్చేది అది తాత్కాలికం. యేసు ప్రభు యొక్క రక్తం శాశ్వతమైనది. అందుకే ఆయనది అమూల్యమైన రక్తం, ఆయనది అమూల్యమైన పునరుద్ధానం. ఆయన మరణించి తిరిగి తాను చెప్పినట్టుగా మూడో దిన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం అమూల్యం, ఆయనది అమూల్యమైన రక్షణ. అందుకే ఆయన తప్ప వేరొక మార్గము పరలోకానికి లేదు. అమూల్యమైన రక్షణ, అమూల్యమైన వాగ్దానములు, అమూల్యమైన నిరీక్షణ. ఎన్నెన్ని మాటలు యేసు ప్రభు గురించి తెలియచేశారో ఈ పత్రికలో మనము నేర్చుకుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఎంత అమూల్యమైన వాడో, అమూల్యమైన వాడు మనడల చేసినటువంటి 7 కార్యాలు మెదుట పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన పత్రికలు మనం ధ్యానించేటప్పుడు అండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో స్టోరీలు ఉంటాయి కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఇది థియాలజీ నేర్చుకోవాలి మనం. ఎందుకంటే క్రైస్తవ జీవితం అన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభు ఆ బోధల కంటే యేసు ప్రభు చేసేటువంటి ఆ ప్రాక్టికల్ మనం నేర్చుకోవాలి. ఆయన వేరే వేరే బోధలు చెప్పుండొచ్చు, ఆ బోధల కంటే యేసు ప్రభు వారు ఈ 40 డేస్లో మనం ధ్యానించేటప్పుడు ఆయన త్యాగం, ఆయన ప్రేమ, ఆయన ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము క్రీస్తు వలె ఉండటానికి మనం ప్రయత్నం చేయవచ్చు. చూద్దాం రక్షణ ద్వారా మనకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. మొట్టమొదటిగా రెమిషన్ ఆఫ్ సిన్స్. ఆయన మనకు పాప క్షమాపణ ఇచ్చాడు. మైక్ తీసుకుని చదివితే బాగుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. బలి అవసరం. ఒక వ్యక్తిని క్షమించడానికి నేను క్షమించాను అంటే సరిపోదు. మనం ఏమంటాం? నేను క్షమించానంటాం. కానీ మన పాపములు క్షమించడానికి ఒక క్షమాపణే పనికి రాలేదు. ఆ క్షమాపణతో పాటు ఏం కావాలి? రక్తం చిందించాలి. మన పాపాలు క్షమించబడాలనంటే రక్తం చిందించబడాలి. అది కల్వరి సిలువలో యేసు ప్రభువారు ఒక బలి పశువుగా నీ కొరకు నా కొరకు మారిపోయాడు. నిజమే దేవుని బిడ్డలారా, రక్తం అనేది పాత నిబంధన గ్రంథములో తాత్కాలికమైన క్షమాపణ ఇచ్చింది. ఒకవేళ ఎవడైనా ఇశ్రాయేలుడు తప్పు చేశాడు అనుకోండి, వాడు దేవాలయంకి వచ్చి అయ్యా దొంగతనం చేశాను, పాపం చేశాను, అత్యాచారం చేశాను, మోసం చేశాను, దేవుని ఆజ్ఞను అతిక్రమించాను, ఇలాంటి దోషం చేశానంటే ఏమవుతుంది? దానికి తగిన బలి ఉంటుంది. యాజకుడు చెప్తాడు, అయ్యా నీ దోషం ఇలాంటిది కాబట్టి ఈ దోషం తగినటువంటి ఈ గొర్రె పిల్లను లేకుంటే ఎడ్లను ఈ పశువును బలి అని చెప్తారు. అది క్షమాపణ అనేది తాత్కాలికం పాత నిబంధన గ్రంథములో. యేసు రక్తము ఒకసారి క్షమించడనంటే అది ఎప్పటికీ అది శాశ్వతమైనటువంటి క్షమాపణ అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకములో యేసు ప్రభు ఆయన బలి పశువుగా మారి మన కొరకు రక్తం చిందించి పాపక్షమాపణ, అది శాశ్వతమైనటువంటి పాపక్షమాపణ ప్రభు మనకు కలిగించారు. ఈ మాట చదవండి. యేసు ప్రభువారు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళే ముందుగా మేడగదిలో ఈ మాటను పలుకుతున్నారు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ. చూసారండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తము, అనేకుల యొక్క పాపముల నిమిత్తము, అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తమని యేసు ప్రభువారు ఎంత చక్కగా ఈ మాటలు తెలియచేస్తున్నారు.
ఈరోజు మనము ప్రభు సంస్కారం దగ్గరికి వస్తున్నాం. దాన్ని ద్రాక్షరసంగా చూడకండి. అది ప్రభు రక్తం. అనేకుల కొరకు పాప క్షమాపణ ఇవ్వడానికి యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో చిందించిన రక్తం. అది అమూల్యమైన రక్తం. ఏదో ద్రాక్షరసం తీసుకోవాలని ఆ యొక్క తలంపులతో ద్రాక్షరసం పట్టుకోకండి. ప్రభువా, నా పాపములు క్షమించడానికి నీ అమూల్యమైన రక్తం చిందించావా? నీ రక్తం కార్చడం ద్వారా నాకు పాపక్షమాపణ ఇచ్చావా? తండ్రి, మీకు స్తోత్రము, మీకు కృతజ్ఞతలు చెప్పు. ఆ కృతజ్ఞతలు చెబుతూ మనము తలలు వంచి శిరస్సు వంచి ఆ ప్రభు రక్తం తీసుకుంటే నిజంగా ఎంత మహిమ కదా, ఎంత దేవుని కదా. ఉదయకాలము ఈ రోజున పాపం చేసింది మనం, రక్తం కార్చింది మన ప్రభునటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకే రిమిషన్ ఆఫ్ సిన్స్. కాబట్టి రక్తం చిందించకుండా పాప క్షమాపణ మనకు కలగదు. దేవుని బిడ్డలారా, ఎంత అమూల్యత! మన యేసు ప్రభు ఎంత అమూల్యమైన వాడు కదా. అందుకనే పేతురు భక్తుడు అమూల్యతను గురించి రాశాడు. పేతురు ఒక మాట చెప్పాలంటే, పేతురు అపోస్తలుడే, దేవుని చేత ఎన్నుకున్నవాడే. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? పేతురు అపోస్తలుడు 3 సార్లు ప్రభు నిరాకరించాడు. అర్థం కాలేదు. కొన్నిసార్లు అతడు అపోస్తలుడే, ప్రభుతో తిరిగిన వాడే. కానీ యేసు స్వామిని 3 సార్లు తిరస్కరించిన వాడు, 3 సార్లు నిరాకరించిన వాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. అతని జీవితంలో మారు మనసు పొందిన తర్వాత, పశ్చాత్తాపపడిన తర్వాత యేసు ప్రభు ఎంత అమూల్యమైన వాడో. ఆయన పెంతెకొస్తు పండగ రోజున దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నింపబడినప్పుడు యేసు ప్రభు యొక్క అమూల్యత గురించి రాశాడు. ఎందుకంటే పేతురు మాత్రమే దగ్గరగా ఉన్నాడు, పాలు దగ్గరగా లేదు. అందుకని యేసు ప్రభు యొక్క అమూల్యతను గురించి పౌలు చెప్పలేదు. ఎందుకంటే ఆయన పరోక్షంగా లేడు. ఆయన పేతురు మాత్రమే యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క అమూల్యత, ఆయన యొక్క విశిష్టత చాలా చక్కగా పేతురు మాత్రం రాయగలిగాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ మండల కాలంలో మన జ్ఞాపకం చేసుకోవాలి. రెమిషన్ ఆఫ్ సిన్స్. పాపం చేసింది మనకు క్షమాపణ ఇచ్చాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున క్షమాపణ పొందిన క్రైస్తవులముగా, క్షమాపణ పొందినటువంటి బిడ్డలుగా ఆయనను ఆరాధించడానికి వచ్చామనంటే దేవుడు ఎంత అమూల్యతను మనకిచ్చాడో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆ రక్తం చిందించాలనంటే అది నిష్కళంకమైన గొర్రె, అది పవిత్రంగా ఉండాలి. రక్తం పవిత్రంగా ఉండాలి. కాబట్టి అందుకనే ఎడ్ల రక్తం, మేకల రక్తం కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం, అది పాపం లేని జీవం. అందుకనే గొర్రెపిల్ల వంటి రక్తం చేత మీరు విమోచించబడ్డారు. అలాంటి పాప పరిహారం మన కొరకు చేశాడు. ఆయన నిష్కలంకుడు. ఆయన రక్తం వ్యాలిడిటీ ఫర్ ఎవర్. ఎప్పుడు కూడా ఆయన రక్తం వ్యాలిడిటీ ఉంటుంది, ఎక్స్పైరీ లేదు. ఇంకా ఉదయకాలము, మండల కాలములో ఇంకా పాపక్షమాపణ పొందలేదా? పాపక్షమాపణ పొందాలనంటే ఏదో తుడి చేసుకుంటే, నీతి కార్యాలు, గొప్ప కార్యాలు, ఏదో దాన ధర్మాలు చేస్తే పాపము క్షమించబడదు. పాపము క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. నేడే మిక్కిలి అనుకూల సమయం. నేడని సమయం ఉండగానే మన పాపాలన్నీ కూడా మనం కడుక్కోవడానికి క్రీస్తు రక్తంను ఆశ్రయిస్తే అది ఎంతో ధన్యత. రెండవది రిడెంప్షన్. మనకిచ్చిన సెకండ్ బ్లెస్సింగ్ రెండవది ఏంటంటే విమోచన క్రయధనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనకు కనపడుతుంది. నిజమే, ఆయన రక్తం వల్ల మనకు ఏం కలిగింది చూడండి, చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని మహాకృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ అదండి మనకు కలిగి ఉన్నది. అదండి, మనము ఒట్టిగా విమోచించబడలేదు. దేవుని యొక్క మహాకృప మహదైశ్వర్యం. ఎంత ఘోరమైన పాపుల మధ్య ఆయన యొక్క కృప ఎంత మహదైశ్వర్యం కదండి. మన పాపులం,
మనం విమోచించాలనంటే మనం పాపము చేత బంధించబడ్డాం. సాతాను మనల్ని బంధించింది. సాతాను బంధకంలో ఉన్న మనల్ని విమోచించాలనంటే కేవలము తండ్రిని దేవుడు తన మహాకృప ఐశ్వర్యము చొప్పున ఈ రోజున మనం విమోచించబడ్డామనంటే తండ్రిని దేవుని యొక్క కృప మహదైశ్వర్యము. కాబట్టి అలాంటి విమోచనాన్ని తండ్రిని దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాడని జ్ఞాపకం చేసుకుందాం. నిజమే దేవుని బిడ్డలారా, పాప బంధాల్లో చిక్కుకుపోయి ఉన్నాం. పాపము సాతాను మనను బంధించింది. విమోచించాలనంటే ధర చెల్లించాలండి. ధర చెల్లించాలి, వెల చెల్లించాలి. ధరను చెల్లించకుండా, వెల చెల్లించకుండా విమోచన కుదరదు. దీన్ని ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే రూతు గ్రంథములో సమీప బంధువుడు మనకు కనపడతాడు బోయాజు. నయోమి చెప్తుంది, ఈ బెత్లెహేములో మనకు సమీప బంధువుడు ఒక్కడే ఉన్నాడు. ఆ సమీప బంధువుడే మన శాపము నుండి, మన పాపము నుండి, మన యొక్క వైధవ్యము నుండి, మన పేదరికము నుండి, మన కష్టం నుంచి విడిపించగలడు. అందుకే సమీప బంధువుడు ఎవరో నయోమి రూతుకి గైడ్ చేసింది మన సమీప బంధువు బోయాజు. ఎందుకంటే ఇక్కడ స్టోరీ చెప్పాలి. రూతు యొక్క అత్తగారు నయోమి తన భర్త ఎలిమెలెక్ చనిపోయాడు. ఆ యొక్క శ్వాసమంతా కూడా మహులోనికి బదిలీ చేయబడింది. మహులోను కూడా చనిపోయాడు రూతు భర్త. ఇప్పుడు రూతుకు వచ్చింది. వారు బెత్లెహేములోకి వచ్చారు. వచ్చేసరికి పొలం అమ్మేశారు. పొలం లేదు, వారికి భూమి లేదు. తిరిగి ఆ భూమిని విడిపించాలనంటే సమీప బంధువుడు మాత్రమే ధర చెల్లించి భూమిని విడిపించాలి. ఎవరు చెల్లిస్తారనండి? ధర చెల్లించాలి. విమోచించాలంటే ధరను చెల్లించాలి, విమోచించాలి. పైగా విమోచించాలంటే సమీప బంధువుడై ఉండాలి. సార్ నేను విమోచిస్తాను, నేను ధనవంతుడంటే కాదు. ఒక వ్యక్తి యూదుల యొక్క చట్ట ప్రకారంగా అప్పుల్లో, బాధల్లో, కష్టాలు ఉన్నప్పుడు సమీప బంధువుడే ఆదుకోవాలి. వాడు అప్పుల్లో ఉన్నాడా, కష్టాల్లో ఉన్నాడా, మన సమీప బంధువుడు. మన బ్రదర్ కానీ, సహోదరుడు కానీ కష్టాలు, అప్పుల్లో ఉంటే దాన్ని విమోచించవలసిన వాడు, దాన్ని విడిపించవలసిన వాడు సమీప బంధువుడై ఉండాలి. వాడు మాత్రమే ముందుకు రావాలి. అదే యూదుల చట్టం చెప్తుంది. లేవీకాండం 25వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయంలో ఆ చట్టం గురించి తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, పేదవాళ్ళు అయిపోయారు, మోడుబారిన జీవితం, దిక్కులేని స్థితి, ఏమీ లేదు. అలాంటి వారి కొరకు ధర చెల్లించాలి. ఎవరు చెల్లిస్తారు ధర? అలాంటి పేదవారి కొరకు ఎవరు సమీప బంధువుడని వస్తారు? బోయజు కంటే రూతుకి మరొక సమీప బంధువుడు ఉన్నాడు. ఆ బంధువుడు వీళ్ళిద్దరిని చూసి నో చెప్పాడు. ఏమో అది ఎక్కడ మాకు అంటుకుంటుందేమో. ఎందుకంటే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 3 శ్మశాన వాటికలు ఉన్నాయి. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 3 ఫ్యూనరల్స్ ఉన్నాయి. దానికి భయపడ్డాడు. ఇలాంటి వాళ్ళు విమోచిస్తే నా కుటుంబం నష్టపోతుందేమో, ఒకవేళ నాకున్నటువంటి హక్కును పోగొట్టుకుంటానేమో అని భయపడి ఆ సమీప బంధువు రాలేదు. రెండవ సమీప బంధువుడు బోయాజు. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం కూడా అమ్మబడ్డాం, పాపానికి అమ్మబడ్డాం, సాతానిక బంధకంలో ఉన్నాం. నీ కొరకు, నా కొరకు ధర చెల్లించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మానవ రీత్యా ఈ భూలోకములో ఆయన స్త్రీ గర్భమున పుట్టవలసి వచ్చింది. స్త్రీ గర్భాన్ని ఎందుకు పుట్టాడనంటే నేను మీకు సమీప బంధువుడిని. ఎందుకంటే ధర చెల్లించాలి. ధర చెల్లించాలంటే యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆయన శరీరాన్ని అమర్చుకొని రక్తం పెట్టుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, నేనే వీరికి సమీప బంధువుడని చెప్తున్నాడు. సమీప బంధువుడికి శరీరం ఉండాలి, రక్తం ఉండాలి. అందుకని నీకు నాకు ఒక కిన్స్మన్ రిడీమర్గా ఆయన రక్తం పెట్టుకుని మన కొరకు వచ్చాడు. ఇలాంటి రూతు లాంటి దౌర్భాగ్య స్థితిలో పడిన వారి కొరకు యేసు ప్రభు అన్నాడు, నేను ధరను చెల్లిస్తాను, నేను విమోచిస్తాను. విమోచించాలంటే ఇష్టపడాలి. మొదటి బంధువు ఇష్టపడలేదు, వారు కలిగినటువంటి దౌర్భాగ్య స్థితిని బట్టి ఇష్టపడలేదు. కానీ యేసు ప్రభు వారు ఇలాంటి పాప బంధకాలలో,
సాతానుకు బందీలుగా ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే నేను ఈ లోకమును ఎంతో ప్రేమించుచున్నానని, మన కొరకు ప్రేమించుచున్నటువంటి ఆ తండ్రి విధానం ఎంత గొప్పది కదా. రిడెంప్షన్ ఎవరు విడిపిస్తారండి? విడిపించాలనంటే ఆ మొదటి సమీప బంధువుడు విడిపించలేదు కాబట్టి తనకున్న కాళ్ళకు చెప్పు తీసుకుని వచ్చి బోయాజ్కి ఇవ్వాలండి. బోయాజ్కి ఇవ్వాలి. గమనించారా? ఒకసారి మనం అనుకోవచ్చు, ఎందుకు ఈ చెప్పులు పట్టుకోవడం? ఆ సమీప బంధువుల యొక్క కాళ్ళకు చెప్పు తీసుకుని ఇప్పుడు బోయాజు పట్టుకోవాలి. బోయాజు పట్టుకున్నాడు. నిజమే, నీ కొరకు నా కొరకు రిడెంప్షన్ విమోచన చేయడానికి ఆయన కల్వరి సిలువను భరించవలసి వచ్చింది. నీ కొరకు నా కొరకు కల్వరి సిలువను యేసు ప్రభువారు తీసుకునవలసి వచ్చింది. ఎవరు తీసుకుంటారు? సిలువ. ఆ రిడెంప్షన్లో ఎంత విలువ ఉన్నది, ఎంత శ్రేష్టత ఉన్నది, ఎంత రమ్యత ఉన్నదో దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. అందుకనే అమూల్యమైన రక్తం. ఆయన రక్తము కూడా, ఆయన రక్తాన్ని ధర పెట్టి కొనలేం. ఏది కూడా ధర పెట్టి కొనలేం. ఈ లోకములో వజ్రాలు బంగారాలు అక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా మనం విమోచించాలంటే ఇంక నిష్కళంకమైనటువంటి ఆ గొర్రెపిల్ల రక్తం తప్ప కళంకమైనటువంటి వాటి ద్వారా మనం విమోచించబడలేదు. రిడెంప్షన్. నిజమే, మనమందరం కూడా విమోచించబడ్డాం. మన గత స్థితి చూస్తే ఏమాత్రం బాగోలేదు. కానీ ఏ కిన్స్ రిడీమర్, మన సమీప బంధువు, మనం పరలోకి వెళ్ళేంత వరకు కూడా మనకు సమీప బంధువుడుగా ఉంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో మనకు ఎవరైనా సమీప బంధువుడు ఉన్నాడంటే ఎస్ చెప్పాలి, నాకు సమీప బంధువుడు ఉన్నాడు. మనము బంధువు లేని వారం కాదు. మన కష్టాలలో కన్నీళ్లలో బంధువు దూరం వెళ్ళిపోతాడు. మొదటి బంధువు తప్పించుకున్నాడు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పించుకోలేదు. తప్పించుకోకుండా నేనే నీకు మీ బంధువుని, నా రక్తం చెల్లిస్తాను, నా క్రయధనం నేను మీకు ఇస్తానని చెప్పి ఆయన క్రయధనము చెల్లించిన వాడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి రిడెంప్షన్, విమోచనం అనే ఆ గొప్ప క్రయధనం మనకు చెల్లించాడు. మూడవది ప్రాపిటేషన్, ప్రాయశ్చిత్తం చేశాడు. నిజమే, పాపానికి నిజమే ప్రాయశ్చిత్తం చేయాలి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం చదవండి. ప్రాపిటేషన్, ప్రాయశ్చిత్తం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. పాపం ఎప్పుడు కూడా శిక్షను కోరుతుందండి, బలి కోరుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేయటం ఈజీయే, కానీ ఆ పాపం ఏంటి చేస్తే తెలుసా? నువ్వు సర్దుకున్నావు కరెక్టే, కానీ అది ఏం కోరుతుంది? శిక్షను కోరుతుంది పాపం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే 34వ కీర్తనలో మనం చదువుకున్నాం, జాగ్రత్త, మీ మాటలు జాగ్రత్త, మీ జీవితం జాగ్రత్త. ఈ వసంత కాలములో యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నది? జాగ్రత్తగా ఉండండి. పాపం చేస్తే ఆ పాపం అక్కడితోనే ఉండదు. ఆ పాపము బలిని కోరుకుంటుంది, ఆ పాపము శిక్షను కోరుతుంది. ఆదాము హవ్వలు పాపం చేశారు, శిక్ష కోరుకున్నారు. కయ్యను పాపం చేశాడు, శిక్షను తెచ్చుకున్నాడు. దావీదు పాపం చేశాడు, శిక్షను తెచ్చుకున్నాడు. ఆయన యెహోషువ గ్రంథములో మరొక వ్యక్తి ఉంటాడు కదా, ఆకాను పాపం చేశాడు, శిక్షను తెచ్చుకున్నాడు. ఎప్పుడు కూడా పాపము శిక్షను కోరుతుంది. మనం పాపం చేయడం సులభమే, కానీ అది శిక్ష కోరుతుంది. అననీయ సప్ఫీరలు పాపం చేశారు, అబద్ధమనే పాపం, అది శిక్షను కోరుకుంది. ఆ శిక్షను కోరుకోకుండా యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తం చేసి మనకు శిక్ష బదులుగా ఆయన ప్రాణత్యాగం చేసి మన పాపానికి బదులుగా ఆయన పరిహారము చెల్లించాడు. పాపము శిక్ష కోరుతుంది కాబట్టి మన శిక్షను యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఆ పాపపు శిక్షను యేసు ప్రభువారు భరించాడు. అందుకని సాతాను అన్నాడు, శిలువకు దిగిరా, నువ్వెందుకు చెల్లిస్తావు? పాపానికి శిక్ష నువ్వెందుకు పొందుకుంటావు? పాపానికి శిక్ష పాపం చేసినవాడు పొందాలి తప్ప నువ్వు పాపరహితుడు కాబట్టి శిలువ నుంచి దిగిరా అని చెప్పి శాటన్ అనేక మార్లు యేసు ప్రభును ప్రోత్సహించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రాపిటేషన్ అయిన ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన ప్రాణం త్యాగం చేశాడు. మన పాపానికి బదులుగా ఆయన పరిహారము చెల్లించడనే మాటలు తెలియచేస్తున్నది. 4వది జస్టిఫికేషన్,
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. ఎంత గొప్ప సంగతి అండి! ఎలాంటి వారము, ఏ స్థితిలో ఉన్నాం, ఏ బంధాల్లో పడి ఉన్నాం, ఇప్పుడు ఆ నీతిమంతుని రక్తము వలన మనము ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున భూమి మీద మీరెవరు అని అంటే, మన పాపులం కాదు, మనం క్షమించబడిన పాపులం. క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఇప్పుడు మనము ఆ క్రీస్తు రక్తం మనను నీతిమంతులుగా చేసింది. ఎంత గొప్ప ఆధ్యాత్మిక దీవెనను ఆలోచన చేశారా? భూలోకంలో మనం నీతిమంతులుగా చేసింది ఏమిటి? మనకు మనమే నీతిమంతులుగా తీర్చుకోలేం. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మనలను నీతిమంతులుగా చేసింది. నీతిమంతులని యేసు ప్రభువారు ఆయన ప్రకటించారు. నిజమే. ఇప్పుడు యేసు ప్రభు దృష్టికి మనం ఎలా కనపడుతున్నాం అండి? ఇప్పుడు పరలోకంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. వాళ్ళ దృష్టికి మనం ఎలా కనపడుతున్నాం? ఇప్పుడు నీతిమంతులుగా కనపడుతున్నాం. ఎందుకు తెలుసా? ఆ నీతిమంతుని రక్తం మనకు అంటుకుంది. నీతిమంతుడైన యేసు రక్తం మనకు అంటుకున్నది. ఆ రక్తము అంటుకున్నది కాబట్టి మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎంత గొప్ప సంగతి కదా! ఆయన కల్వరి శిలువలో చేసిన గొప్ప త్యాగం, ఆ విలువ ఎంత గొప్పదనంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేసింది. ఇంకా ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడతారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తునే నీతిమంతుడు యందు విశ్వాసం ఉంచితే మనమందరం కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాం. పుణ్యకార్యాల ద్వారా, అన్న కార్యక్రమాల ద్వారా, వస్త్రధారణ ద్వారా, పుణ్యకార్యాల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడము. యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు అంటుకున్నప్పుడే మన జీవితంలో ఒక నీతిమత్వం అనేది వస్తుందని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. 5వది శాంటిఫికేషన్. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అదండి, మనము పరిశుద్ధులుగా ఉండటానికి దేవుని చిత్తము. ఎందుకు ఆయన శాంటిఫై చేశాడు? ఎందుకు శాంటిఫికేషన్ అని అంటే, ఈ లోకంలో మనము పరిశుద్ధులుగా జీవించాలని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ మాటలు తెలియచేస్తాడు. 16వ వచనం, 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అదండి, ఆయన పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులైనది. మన పొజిషన్ ఏంటండి? ఇప్పుడు దేవుని దృష్టికి మన పొజిషన్ ఎలా ఉంది? పరిశుద్ధులు. మన దేవుని దృష్టికి నీతిమంతులం. దేవుని దృష్టికి విమోచించబడ్డాం. దేవుని దృష్టికి క్షమాపణ మనం పొందాం. కాబట్టి 5వ ఆశీర్వాదం శాంటిఫికేషన్. నిజమే, మన జీవితంలో శాంటిఫికేషన్ ప్రోగ్రెసివ్, రోజు రోజుకి పెరగాలి. రోజు రోజుకి మన జీవితంలో పరిశుద్ధత పెరగాలి. లాస్ట్ వీక్ కంటే ఈ యొక్క నూతన నెలలో మొదటి వారం, ఇంకా ఈ వారంలో పరిశుద్ధత పెరగాలి. పరిశుద్ధతలో ప్రోగ్రెసివ్ ఉండాలి. ఎందుకంటే తండ్రిని దేవుడు మనం పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధులుగా ప్రకటించాడు, అయితే పరిశుద్ధులుగా జీవించమని చెప్పాడు. కాబట్టి ప్రతిరోజు కూడా పరిశుద్ధతలో మన ప్రోగ్రెసివ్ ఉండాలి. మన మాటలు, మన నడక, మన చూపు, మన ఆలోచన, మన తలంపులు అంతా కూడా తండ్రి ఎలా కనపడాలంటే పరిశుద్ధత. ఎందుకనంటే దేవుని చిత్తము పరిశుద్ధులవుటే దేవుని చిత్తం అని చెప్పాడు. పరిశుద్ధంగా బ్రతకడానికే ఈ యొక్క కార్యాలు దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధపరచబడాలి. నిత్యము దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నిత్యము మనము ఎప్పటికప్పుడే కడగబడుతుండాలి పరిశుద్ధతలో అని చెప్తున్నాడు. 6వది రీకన్సిలేషన్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన శిలువ రక్తము చేత మనను తండ్రితో సమాధానపరిచాడు. శిలువ రక్తము
తండ్రితో మనకు సంధి చేసింది. చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయెను. అదండి, సిలువ ఏం చేసిందంటే, సిలువ పాపం అనే మధ్యగోడను పడగొట్టింది. సిలువ పాపం అనే మధ్యగోడను పడగొట్టింది. మనము పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం. మనం స్వతహాగా పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం. అయితే తన కుమారుడి యేసుక్రీస్తు వారు రీకన్సిలేషన్, ఆయన తండ్రితో సమాధానపరిచాడు. విరిగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరింపచేశాడు. మనకు సంబంధం పోయింది, తిరిగి రీకన్సిలేషన్ ఇచ్చాడు. తండ్రితో మనకు సమాధానం పరిచాడు. నిజమే, పాపం మనను దేవుని నుండి దూరం చేసింది. ఇప్పుడు క్రీస్తు రక్తం తండ్రితో మనకు దగ్గరగా చేసింది. తండ్రితో సమాధానపరచడానికి క్రీస్తు రక్తానికే అది సామర్థ్యం ఉన్నది. ఈ లోకంలో దేవునితో పోయిన సంబంధము తెగిపోయింది. తిరిగి దేవునితో సంబంధం కావాలనంటే క్రీస్తు రక్తానికి మాత్రమే సాదృశ్యం ఉంది. కాబట్టి ఆ పాపం అనే మధ్య కూడా సిలువ పడగొట్టి తండ్రితో మనను సమాధానపరిచింది. కాబట్టి ఇప్పుడు మనము దేవుని సంతానమని పిలవబడుతున్నాం. ఇప్పుడు ఎవరు మనం అంటే దేవుని సంతానం, రీకన్సిలేషన్. కాబట్టి విరిగిపోయిన సంబంధాన్ని సిలువ పునరుద్ధరింపచేసింది. 7వది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం, గ్లోరిఫికేషన్. ఆయన ఎంతగా ఈ భూలోకములో ఆయన పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, నీతిమంతుడిగా చేయటం మాత్రమే కాదు, ఆయన తండ్రితో సమాధానపరచడం మాత్రమే కాదు, పోయిన బంధాన్ని పురుగొల్పడం మాత్రమే కాదు, ఈ లోకములో నిన్ను నన్ను ఆయన మహిమపరిచాడు. చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. గ్లోరిఫికేషన్. ఈ పాపిని ఎవరు మహిమపరుస్తారు చెప్పండి? ఈ ఘోరమైన పాపిని ఈ భూలోకంలో ఎవరు మహిమపరుస్తారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను ముందుగా ఎవరిని కనికరించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా చేశాను, ఎవరిని నీతిమంతులుగా చేశాను భూమి మీద నేను వారిని మహిమపరిచాను. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ స్థితి ఉండడం గల కారణం ఆయన నిన్ను నన్ను ఈ భూలోకంలో మహిమపరిచాడు. ఈ మహిమకు కారణం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు గ్లోరిఫికేషన్. ప్రభు తిరిగి ఆయన మహిమతో మధ్యాకాశానికి రాబోతున్నాడు. తిరిగి ఆ మహిమలో నిత్యత్వమంతా కూడా మనం ఆయనతో ఉండబోతున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఆ మహిమలో ఉన్నప్పుడు మన కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. ఎప్పటికీ కూడా ఆ మహిమలో ప్రభు వచ్చాడా ఎప్పుడు మన జీవితానికి నిత్యానందమే ఉంటుంది. ఈ కన్నీరు, ఈ తాత్కాలికమైన ఈ బాధలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఇది రేపొద్దున ఆయన మనల్ని మహిమపరచబోతున్నాడు. ఈ భూమి మీద మహిమపరిచాడు, ఆయన మహిమతో తిరిగి రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. ఎప్పుడు వచ్చినా మనకు తెలియదు, కానీ ఆయన మహిమతో రాబోతున్నాడు. ఈ ఉదయకాలము మనము ప్రభురాత్రి భోజన సంస్కారానికి వస్తున్నాం. ఆయన పాత్రను ఎత్తుకున్నాడు, గిన్నె పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అనేకులకు పాప క్షమాపణ కొరకు చిందింపబడిన నా రక్తమైన క్రొత్త నిబంధన అయినదని తెలియచేశాడు. నిజమే, అలాంటి రక్తము కార్చిన మన అమూల్యమైన ప్రభుకి మనము మన జీవితాలు శిరస్సు వంచి, రాజు బెండు కాకూడదు, మన ప్రభు బెండ్ అయ్యాడు. మనం కూడా ఆ ప్రభు బలలో ఉన్నప్పుడు మన జీవితాలు బెండ్ చేసుకొని, నీ కొరకు నా కొరకు అంత గొప్ప త్యాగం చేసిన ఆ ప్రభు జీవితంలో నమ్మకంగా ఉంటూ 34వ కీర్తనలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. కాబట్టి ఆ నీతిమంతుల మీద ఉన్న ఆ దృష్టి ఎంత దీవెనకరమో ఆలోచించేయండి. దుష్క్రియలు చేయవారికి ఆయన విరోధముగా ఉన్నాడు. ఇంకా వసంతకాలంలో మనం దుష్క్రియలతో ఉంటే దేవుడు మనకు విరోధమే. ఈ లెంటన్ సీజన్ ఎంతగా మనము పాటించినా, ఎంత ఆచరించినా, ఎన్ని గుడులకి వెళ్ళినా, ఎంత ధ్యానాలు చేసినప్పుడు కూడా ఆయన విరోధంగా ఉన్నాడు. ఎందుకంటే దుష్క్రియలు కాదు, నీ దుష్క్రియల కొరకు, నా దుష్క్రియల కొరకు ఆయన కలవరిశిలో వేలాడబడ్డాడు. ఇంకా ఈ లోకంలో దుష్క్రియలు చేయొద్దు. దుష్క్రియలు చేయవారికి యెహోవా
విరోధముగున్నాడు. అయితే నీతిమంతులను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నది. ప్రభువా, నన్ను నీతిమంతులుగా చేశావు అని చిన్ని ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క కన్నులు నీ మీద ఉంటాయి. నీ జీవితంలో ఏదైతే మహిమ లేదనుకుంటున్నావో ఈ సంవత్సరం నిన్ను అమూల్యమైనగా చేసి ఈ వసంతకాలంలో తిరిగి ఆ కోల్పోయిన ఆ పునరుద్ధానాన్ని ప్రభునికి ఇస్తారు. సిద్ధపడి ప్రభు బల దగ్గరకు వద్దాం. పరిశుద్ధాత్మదేవుడు అలాంటి సంపూర్ణ కార్యము జరిగించి సహాయము చేయనుగాక. సమస్త జ్ఞానమునకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. Yeah.